బీజేపీ అపాయింట్మెంట్ ఇచ్చి ఉండేది కాదు. ఈ రోజున తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో బీజేపీ క్లారిటీగా లేదు, నమ్మదగినటువంటి మిత్రుడు కాదు చంద్రబాబు నాయుడు అని బీజేపీ భావిస్తుంది అని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకు అని అంటే 99లో గెలిచిన తర్వాత 2004లో బీజేపీని విమర్శించారు, 2014లో గెలిచిన తర్వాత 2019లో బీజేపీని విమర్శించాడు. ఇప్పుడు బీజేపీ దగ్గరకు మళ్ళీ వెళ్తున్నాడు. రేపొద్దున ఎప్పుడు విమర్శిస్తాడో తెలియదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్మకమైనటువంటి మిత్రుడుగా ఈ రోజున బీజేపీ భావిస్తుంది. దాంట్లో భాగంగానే ఎన్డీఏ కూటమిలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించి ఉండొచ్చు అనేటువంటిది నాకున్నటువంటి సమాచారం. నేను చెప్పాను, నువ్వు కాదు అంటే ఇంకో సమాచారం ఉంటే మీరు చెప్పండి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మొత్తాన్ని కూడా ఈ రోజున తన గుప్పెట్లో పెట్టుకొని బీజేపీ ఆడిస్తున్నటువంటి వ్యవహారం వాళ్ళు చెప్పినట్టుగా మిగతా పార్టీలన్నీ వినాల్సినటువంటి పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీకి ఈ రోజున గత్యంతరం లేనటువంటి పరిస్థితిలో బీజేపీతో పొత్తుకు వెళుతున్నటువంటి సందర్భం ఉంది. ఎందుకు అని అంటే ఎన్నికలు మనం చేయలేము, ఎన్నికల్లో రేపొద్దున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జెండా పట్టుకొని భుజాన్ని వేసుకొని కార్యకర్తలు రాలేనటువంటి ఒక భయం ఉంది తెలుగుదేశం పార్టీలో. కాబట్టే బీజేపీ దగ్గరకు వెళ్తున్నాడు. ఇందాక మీరు ఒక మాట అడిగారు, ఇన్నాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిలో బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఎందుకు పిలిచారు అనేటువంటి దాని మీద వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి మధ్యవర్తిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇద్దరిని కలిపేటువంటి ప్రయత్నాలు చేశారు. బీజేపీ అదే విధంగా తెలుగుదేశాన్ని ఆయన చేసినటువంటి విశ్వ ప్రయత్నాల్లో భాగంగా ఒకసారి మాట్లాడటానికి తెలుగుదేశాన్ని పిలిచారు. పిలిచిన తర్వాత బీజేపీ ఇప్పటికి కూడా స్పష్టత ఇవ్వలేదు ఎక్కడా కూడా. అంటే బీజేపీ సంసిద్ధంగా లేదు తెలుగుదేశం పార్టీతో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్డీఏ కూటమిలో చేరనంటేనే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే దానికి అవకాశం ఉంది. ఇప్పటికీ బీజేపీ తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని నమ్మదగినటువంటి మిత్రుడుగా భావించడం లేదు అనడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు లేదా. అంటే మరి ఎందుకండి పిలవడం, ఎందుకు పిలిపించుకున్నారు? ఎందుకు పిలవటం అని అంటే వాళ్ళు పదే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ బీజేపీతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ కు ఒక ప్రతిపాదన చేశారు బీజేపీ వాళ్ళు, మీరు తెలుగుదేశంతో లేకుండా జనసేన బీజేపీ పొత్తులో కలిసి ఎన్నికలకు వెళ్లాలనేటువంటి ఒక ప్రతిపాదన ఉంది. దాంట్లో భాగంగానే చిరంజీవికి రాజ్యసభ ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన కూడా బీజేపీ వైపునుంది. అయితే పవన్ కళ్యాణ్ ప్రతిపాదన ఒక్కసారి మేము తెలుగుదేశం పార్టీతో ప్రతిపాదన కృష్ణాంజనేయులు గారు ఒక్క నిమిషం అండి. ఇటు మళ్ళీ నెక్స్ట్ ఇంకో గెస్ట్ కి వెళ్దాం. టీడీపీ నుంచి రవి గారితో మాట్లాడదాం. రవి గారు, తెలుగుదేశం పార్టీ అంటే ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు నమ్మదగ్గ మిత్రుడు కాదు కాబట్టే మళ్ళీ వెంటనే జగన్ ని పిలిపించుకున్నారు ఢిల్లీకి అంటున్నారు అనలిస్ట్. ఏమంటారు? కృష్ణాంజనేయులు గారి దగ్గర ఏమైనా ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉందా అండి? అడగండి, ఆయన చెప్తారు. కృష్ణాంజనేయులు గారి దగ్గర ఏమైనా ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉందా? ఇది కామన్ సెన్స్ అండి. మీ దగ్గర ఏమైనా నేను అడిగిన క్వశ్చన్ కి స్ట్రైట్ ఫార్వర్డ్ గా నేను అడిగిన క్వశ్చన్ కి మీ దగ్గర ఏమైనా విశ్వసనీయమైనటువంటి ఆథెంటికేట్ ఖచ్చితమైన సమాచారం ఉంటే మాట్లాడండి. ఆర్ఎల్స్ మీరు ఎన్ని విమర్శలు చేసినా ఇందాకటి నుంచి మీరు ఎంత అవమానకర రీతిలో మాట్లాడినా నేను మీరు ఎంత అవమానకర రీతిలో మాట్లాడలా. కారణం మీరు మాట్లాడేటప్పుడు నేను క్రాస్ టాక్ చేయదలుచుకోలేదు. నేను ఇప్పుడు అడిగిన క్వశ్చన్ మీ దగ్గర ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉందా? లేదు. మీ దగ్గర ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే మాట్లాడండి. మా దగ్గర మిత్రుడు కాదు అన్నారు. ఒక్క నిమిషం సార్, కృష్ణాంజనేయులు గారు, నేను అడిగింది ఆథెంటిక్ ఉందా అని. లేదు. ఉందా లేదా అదొకటి చెప్పండి. ఇంకోటి మీరు అడిగిన రెండో క్వశ్చన్ నమ్మదగిన మిత్రుడు కాదు అన్నారు. బీజేపీ పార్టీ నమ్మదగిన మిత్రుడా కాదా అనేది మీరు 90లో నుంచి ప్రభుత్వం ఇప్పుడు బీజేపీ మాట్లాడటం మీరు చూసారా? మీరు చూసారా? అనేకమైన బీజేపీ విజయశంకర్ గారు ఒక్క నిమిషం అండి. విజయశంకర్ గారు ఒక్క నిమిషం అండి. విజయశంకర్ గారు ఒక్క నిమిషం. ఇక్కడ ఒక్క పాయింట్ అండి. విజయశంకర్ గారు ఒక్క నిమిషం అండి. ఫణీందర్ గారు ఇన్ని ఎలిగేషన్స్ వస్తున్న నేపథ్యంలో బీజేపీ నుంచి ఏమైనా అనౌన్స్మెంట్ ఉంటుందా? ఎందుకు వీళ్ళ ముగ్గురిని వరుసగా పిలిపించుకుంది ఢిల్లీకి అనేది? విజయశంకర్ గారు ఒక్క నిమిషం. మీ వైపు నుంచి అంటే బీజేపీ నుంచి ఎలాంటి క్లారిఫికేషన్ ఇస్తారు? విజయశంకర్ గారు, లెట్ మీ ఆన్సర్ ఫర్ ఆల్ దోస్ క్వైరీస్. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. రవి గారు, మీరే నెక్స్ట్ ఆన్సర్ చేయండి. ఫస్ట్ ఐ విల్ ఆన్సర్ ఆల్ దోస్. ఫస్ట్ ఐ విల్ ఆన్సర్ ఆల్ దోస్, దెన్ యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్. ఓకే, నేను సెకండ్ అడిగేది ఏంటంటే నమ్మదగిన మిత్రుడు కాదు అన్నారు. 2018లో మాకు ఒకవేళ పొరపచ్చాలు వచ్చి ఉండొచ్చండి. ఇంతకుముందు ఎన్డీఏ ప్రభుత్వం 90లో వాజ్పేయి గారు ప్రభుత్వం ఏర్పడడానికి సహకరించలేదా? మొన్న మళ్ళీ 2014లో పొత్తు విజయవంతంగా వెళ్ళలేదా? ఒక్కసారి పొరపచ్చాలు వచ్చాయని నమ్మదగిన మిత్రుడు కాదు అని అంటున్నారు.
మూడో దానికి ఆయన అన్నదానికి నేను చెప్పేది ఏంటంటే, కృష్ణాంజనేయులు గారు అన్నదానికి, మీకు రేపు ఎలక్షన్స్ లో తెలుగుదేశం జెండా పట్టుకొని ఇదే చేసే వాళ్ళు లేరు, అది చేసే వాళ్ళు లేరు అంటే మీ మనసాక్షి తెలుసు. రాష్ట్రంలో ఈ రోజు రాష్ట్రంలో ఉండే శాంతి భద్రతల పరిస్థితి, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ప్రతి ఒక్కటి మీకు తెలుసు. మీరు ఒక న్యూట్రల్ అనలిస్ట్ గా ఉండి దాన్ని వివరించాల్సింది పోయి కేవలం ఈ పొత్తు ఇలా జరగకూడదు, నమ్మదగిన మిత్రుడు కాదు, ఆ మిత్రుడు కాదు, ఈ మిత్రుడు కాదు, రేపు ఎలక్షన్స్ లో ఈ పరిస్థితులు ఉంటాయని తెలుసు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు, ఇవన్నీ తెలిసి కేవలం పొత్తు విషయంలో మాట్లాడడానికి వెళ్తే దాన్ని ఇట్లయింది అట్లయింది అని ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేకుండా మీకు పరిస్థితి తెలుసు, పరిస్థితులు ఎలా ఉంటాయి కనీసం రవి గారు పట్టుకునే పరిస్థితులు డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఒక షార్ట్ బ్రేక్ తర్వాత అండి, షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.